నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇవాళ ఉదయం ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా వేల మంది సంఖ్యలో ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రజలు వాళ్ళ సమస్యలతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నీటి సదుపాయం ఇస్తామని చెప్పారు, వాటర్ లేదు, పొద్దున్నుంచి నిలబడి అలా ఉండడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. మహిళలకు సపరేట్ లైన్ కావాలన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఒక క్యూ లైన్ ఉండాలన్నారు. అవేవి అక్కడ లేవు. వాటి మీద ఎందుకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనేసి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం ఇప్పుడు గాంధీ భవన్ లో ఉన్నటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారికి కాల్ చేసి అడుగుదాం, తను ఏం చెప్తాడు. సార్ చెప్పండి సార్. అయితే వాళ్ళ సమస్యల గురించి దాదాపుగా ఉదయం 5 గంటల నుంచే వచ్చి లైన్ లో నిలబడడం జరిగింది. కానీ అక్కడ ఏర్పాట్లు చూస్తే మాత్రం చాలా హడావిడిగా ఉంది. వాళ్ళ సమస్యలేమో గానీ క్యూ లైన్ లో రద్దీ, ట్రాఫిక్, గొంతెండిపోతుంది, మాకు ఇదే ఎక్కువ ప్రాబ్లం ఉంది, లైన్ లో గంటల తరబడి నిలబడుతున్నామా అని చెప్తున్నారు. దీనికి మీరు ఎటువంటి పరిష్కారం చేయబోతున్నారు సార్? ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజా దర్బార్ లేకుండా, ప్రజల గురించి మాట్లాడే పాలకులు లేకుండా ఉండడం వలన మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మార్చి, జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్ గా మార్చి దాంట్లో ప్రజావాణి అని నామకరణం చేసి చేయడం జరిగింది. తద్వారా ఏమైతుందమ్మంటే, నేను ఇవన్నీ ఇప్పుడు వివరాలన్నీ కూడా మా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు మానిటరింగ్ చేస్తారు. అదే విధంగా మీరు చెప్పినట్టు మరుగుదొడ్ల విషయమే గానీ, వాటర్ విషయమే గానీ, అదే విధంగా మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఉండడమే కాకుండా ఇవన్నీ కూడా పరిశీలించి అతి త్వరలోనే ఇవన్నీ సెటరేట్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి ప్రజా దర్బార్ ప్రజావాణి ఇంటించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తమ చెప్పుకునే అవకాశం కల్పించడం కాబట్టి ఈ తండోపతండాలుగా వస్తారు. నెల 2 నెలలు వస్తారు. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఈ రోజులు ప్రజా దర్బార్ లేకుండే, ముఖ్యమంత్రి గారిని ఎవరిని కలిసే పరిస్థితి లేకుండే, అదే విధంగా అధికారులు ఎవరిని కలిసే పరిస్థితి లేకుండే, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరిని కలిసే పరిస్థితులు లేకుండే. కాబట్టి ఒక స్వేచ్ఛ వాయువుల మధ్యన ఈ రోజు ప్రజలు బయలుదేరారు. కాబట్టి అందుకొరకే ప్రజా రంజక పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మరి ఏదైతే ఆ వసతులు లేవో ఆ వసతులు కూడా సమీప భవిష్యత్తులో అలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే విధంగా మీరు చెప్పిన ఏ సమస్యలు అయితున్నాయో ఆల్రెడీ అవి నోటిఫైడ్ జరిగినాయి. అక్కడ సాక్షాత్తు ఐఏఎస్ ఆఫీసర్లు, అదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి పోయినాయి. కాబట్టి త్వరలోనే ఇవన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వము, యంత్రాంగం ఆ యొక్క కార్యక్రమాలు తీసుకుంటుంది. రైట్ సార్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని అన్నవారు. మరి ఇప్పుడు లాస్ట్ టైం కొండ సురేఖ గారు ఉన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాకపోవడం అంటే ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాకపోవడం అంటే శాసనసభ నడుస్తున్నది. శాసనసభలోని ఉభయ సభలను ఉద్దేశించి ఎక్సలెన్సీ గవర్నర్ శ్రీమతి తమిళసై గారి ప్రసంగం ఉంటది. ఇప్పుడే అయిపోయింది ఆ ప్రసంగం కూడా. రేపు కూడా రేవంత్ రెడ్డి గారు రారు. ఎందుకంటే రేపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఒకటి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కాబట్టి దాని మీద ఇటు ప్రతిపక్షము అదే అధికార పక్ష సభ్యులు మాట్లాడవలసి వస్తుంది. కనుక ఈ 2-3 డేస్ వాళ్ళు రాకపోవచ్చు, కానీ సంబంధిత అధికారులు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రాకపోతే సంబంధిత మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంటది. కానీ ఈ 2 రోజులలో ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక నిరంతరము ప్రజా దర్బార్ నడుస్తుంటది. చిన్న లోటుపాట్లు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేని దర్బార్ ఇలా వచ్చింది కాబట్టి కొంచెం తొక్కిసలాట అనేది ఉంటది. కొంచెం ఇదే వాటర్ సమస్య గానీ, మహిళలకు సంబంధించిన గానీ, పిల్లలకు సంబంధించిన విషయం గానీ, పురుషులకు సంబంధించిన విషయమే గానీ, ఎన్నో సమస్యలు. ఇప్పుడు దాదాపు 1000 మంది వస్తారు. 1000 మందికి కావాల్సిన అన్ని వసతులు కల్పించాలి. నీళ్ళ వసతులు కల్పించాలి, అవసరం అనుకుంటాడు ఒక క్యాంటీన్ ఓపెన్ చేయాలి. ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ 4-5 రోజులనే అవి కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నా. రైట్ సార్. ఇంకో ప్రశ్న ఏంటంటే, లోపల కౌంటర్ మాత్రం ఒకటే ఉంది. ఒకటే కౌంటర్ లో దరఖాస్తులు అంతా తీసుకుంటున్నారు. మరి ఇంతమంది 1000 మంది దరఖాస్తులు ఎప్పుడు పరిష్కరిస్తారు? కనీసం ఒక 6-5 కౌంటర్లు పెడితే ఈ లైన్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది కదా, అక్కడ చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఒక 4-5 రోజులు పోతే మీరు అన్నట్టుగా ఒక 5-6 కౌంటర్లు పెడతారు. అదే విధంగా వస్తున్న ఈ వినతుల పత్రాల వెల్లువ ఏదైతుందో దీనికి ఇంకా స్టాఫ్ ను ఒక 20 మందిని అకామిడేట్ చేసారు. ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ ను అకామిడేట్ చేసి కేవలం ఈ పని కోసమే, అంటే ప్రజావాణిలో వచ్చిన వినతి పత్రాలు పరిశీలించి పరిష్కరించే దిశగానే ఆ యొక్క స్టాఫ్ పనిచేస్తుంది, సిబ్బంది యంత్రాంగం పనిచేస్తుంది. అది ఏ స్థాయి అధికారులను పెడతారు, ఏం కథ అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారం ఉంటది. కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసే ఆ యంత్రాంగం కేవలము ఒక ఊరు నుంచి ఒక సమస్య వస్తే ఆ ఊరిని
దాన్ని పరిశీలించి ఆ సంబంధిత కలెక్టర్ గాని ఆ సంబంధిత ఆర్డీఓ గాని పంపించడం జరుగుతుంది. అదే విధంగా మానిటరింగ్ కూడా జరుగుతుంది. పంపించడమే కాదు, ఒక ఎగ్జాంపుల్ ఒక మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ పంపించాం అనుకో సమస్య మీద, దాని మీద అయిందా కాలేదని సెకండరీ మానిటరింగ్ కూడా చేసే పరిస్థితిలో ఉంటది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఒక వారం 15 రోజులు అయితే అన్ని సెట్ అయ్యింది. ఓకే రైట్ సార్. అయితే ఇంకొకటి, కేవలం హైదరాబాద్ లోనే ఇలా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాల వారీగా మాకు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సమయం పడుతుంది, అలసటగా ఉంది. ఇదే ప్రజా దర్బార్ జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషం అని కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తి అయితే చేశారు. గతంలో ప్రభుత్వం గానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గానీ ప్రతి సోమవారం ప్రతి కలెక్టర్ ఆఫీస్ లా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో లేదు కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ల పరిధిలో ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ యొక్క ప్రజా దర్బార్ గాని ప్రజావాణి గాని ఇప్పించే వసతి గతంలో ఉండే, ఇప్పుడు కూడా ఆ యొక్క వసతిని కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనతో మాట్లాడుతున్నారు కోట్ల శ్రీనివాసరావు గారు. తను యాక్చువల్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ. సో ప్రతిసారి కూడా ప్రజలకి దగ్గరలో ఉండి ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ప్రజల వాయిస్ గా నిలబడుతూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ కూడా మనకి ఆన్సర్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్ర. థ్యాంక్ యూ అమ్మా.